భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ పాక్ భూభాగంలో కలకలం సృష్టించింది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది అమాయకుల మరణానికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపైన మెరుపు దాడులకు పాల్పడింది. భారత యువసేన అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలను వినియోగించి 9 ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా తీసుకుని శక్తివంతమైన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ సైన్యంలో గందరగోళం నెలకొంది. ఆపరేషన్ సింధూర్ కి సంబంధించిన వార్తలు ఇంకా చల్లబడక ముందే అర్ధరాత్రి సమయంలో పాకిస్తాన్లోని సియాలోకోట్ నగరంలో అకస్మాత్తుగా సైరన్లు మోగడం స్థానిక ప్రజలలో కలకలం రేపింది. రాత్రి 11 గంటల సమయంలో వచ్చిన ఈ సైరన్ ధ్వనులు హఠాత్తుగా రావడంతో ప్రజలు గజగజ వణికిపోయారు. కొందరు బయటకు పరుగులు తీయడం, పిల్లలు మహిళలు భయంతో తల్లడిల్లిన ఘటనలు అక్కడి వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో సైరన్ ఎందుకు మోగింది అనే దానిపైన అనేక ఊహాగానాలు చెలరేగాయి. సియాల్కోట్లో సైరన్ ఎందుకు మోగిందో పాక్ అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా ఇది వాస్తవంగా భారత వైమానిక దాడులకు స్పందనగా పాక్ యుద్ధ అప్రమత్తత చర్యలలో భాగమేనా అనే చర్చ మొదలైంది. ఇందులో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మీడియా ముందుకు వచ్చి భారతదేశం పైన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ హెచ్చరించిన ఆయన దేశాన్ని గౌరవంతో నిలిపే బాధ్యత తమదేనని అన్నారు. భారత్ పాక్లపైన చలాయించిన దాడులను ప్రపంచానికి తప్పుడు దృక్కోణంలో చూపించడానికి ప్రయత్నిస్తున్నదని ఆయన ఆరోపించారు. అయితే అంతర్జాతీయ విశ్లేషకులు మాత్రం ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాదం పైన భారత్ తీసుకున్న ఖచ్చితమైన వైఖరిని సూచిస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో పాక్ ప్రజల్లో భయాందోళనలు, వేర్పాటువాద ఉద్యమాలు, బలూచ్ తిరుగుబాట్లతో దేశం సంక్షోభంలోకి జారుతున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఆపరేషన్ సింధూర్ తరువాత పరిణామాలు పాక్ను భయపెట్టడమే కాకుండా భవిష్యత్తులో ఉగ్రవాద మద్దతుకు తీవ్రమైన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని తెచ్చిపెట్టాయని విశ్లేషకుల భావన.